మడి, శుచి, శుభ్రత చాలా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా పోవడానికైతే కుదరదక్కడ. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవడానికి, పూజ చేయడానికి అర్హత లేదు. ఎట్టి పరిస్థితి వశిగా ముడేసుకోవాల్సిందే. అలాగే మగవాళ్ళు ఖచ్చితంగా చొక్కా లేకుండా కండువ కప్పుకొనే ఆయనకు పూజించాల్సిందే. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ఓకే. ప్రోటోకాల్స్ అందరూ పాటించాల్సిందే. అది పాటిస్తేనే అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా మనము పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, మగవాళ్ళు ఖచ్చితంగా లుంగీ, కండువ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆయన పూజ చేయాలి. రెండో ఆయన పూజించేటప్పుడు తప్పకుండా మీరు నక్తముగా ఉండాలి. ఏమి తినకుండా ఉండాలి. హ్మ్. తినకుండా ఉన్నప్పుడే మీకు దాని యొక్క ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా పూజ అంతే. అభిషేకం మామూలుగా నార్మల్ అభిషేకం లేదా అర్చన చేయడం, కాలభైరవుడు అష్టోత్తరం చదువుకోవడం వల్ల మనకి ప్రయోజనం బాగుంటుంది. ముఖ్యంగా మెదడులో చైతన్య స్థితి బాగా ఉంటుంది. కాలభైరవుడిని పూజిస్తే మెదడులో చైతన్య స్థితి బాగా ఉంటుంది. వృధా చేసుకోకుండా ఉండే అవకాశం బాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు కాలభైరవుడిని పూజిస్తే ఈ 2 ముఖ్యమైనవి. ఆరోగ్యము, చైతన్యము, అలాగే సమయాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఆయన ద్వారా నేర్చుకునే ప్రయత్నం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ కాలభైరవ అష్టకాన్ని డైలీ వాళ్ళు గనక పఠిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫలితాలనేవి వస్తాయంటారు? డైలీ పఠించే వాళ్ళకి కష్టం. ఎందుకంటే కొంతమందికి అది ఒక ఉన్మత్త స్థితి వెళ్ళిపోతుందది. డైలీ చదవడం వల్ల కొంత ఉన్మత్త స్థితికెళ్ళిపోతారు. ఇంక చదివితే అంటే ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయి ఎడిక్ట్ అయిపోయినప్పుడు అది మీ ఇంట్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇబ్బందులు అయిపోతుంటాయి. ఇదేంటండి మాకు ఏదో చదవండి ఏదో అయిపోయింది. ఇంక ఊరికే వాడు అదే పాడుతున్నాడు అనేటువంటి టైప్ కాబట్టి రోజు చదవాల్సిన అవసరం లేదు. గుళ్ళల్లో మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. ఏదో సరదాకి ఇంట్లో చదువుకుంటే మంచిది తప్ప రోజు ఇంట్లో చదివేది కాదది. దేవాలయంలో చదివితే చాలా మంచిది. కాలభైరవాష్టకం ఇంకా బాగుంటుంది. ఇంట్లో స్మరణ చేయొద్దని కాదు. ఎడిక్ట్ అయిపోతే కష్టం. ఇంక హ్మ్. చదివితేనే అయిపోయింది. ఇక మొత్తం అదే చదువుతున్నాడండి. ఇంట్లోనే కూర్చుంటున్నాడు, పని చేయట్లేడు, బడికి పోట్లేడు అనేది కష్టం కాబట్టి ఆయనకి ఎడిక్ట్ అయిపోతాం మనం. ఆయనకున్నటువంటి అదొక్కటే అనుకుంటున్నారు. కాలభైరవ అష్టకం ఒకటే అన్నారు. చాలా ఉన్నాయి కాలభైరవ అష్టకాలు. హ్మ్. సో, అందులో ఇదొక్కటి మాత్రమే ఉంది. ఇదొక్కటి ఇదొక్కటి విశేషంగా అందులో బయటకొచ్చిందది. అంటే బయటకొచ్చింది. మ్యూజిక్‌లో బయటకొచ్చింది కాబట్టి వచ్చి అది బాగా టాప్ అయిపోయింది ఇప్పుడది. బట్ అదే చాలా ఉన్నాయి అష్టకాలు. కాలభైరవ అష్టకాల్లో నాకు తెలిసి 73 అష్టకాలున్నాయి. 73 73 అష్టకాలున్నాయి. అష్టకాలున్నాయి. అది శివపురాణంలో బాగా ఉంటుంది మీకు. శివస్థుతిలో, శివపురాణంలో చాలా బలంగా ఉంటుంది. శివతత్వంలో తెలుస్తుంది మీకది.